నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్ల రాజకీయం. అప్పులు గురుకులాలపై బీఆర్ఎస్ ఆరోపణలతో హైడ్రామా. గురుకులాల్లో అవినీతి ఆరోపణలపై చర్చకు సిద్ధమన్న మంత్రులు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఎవరు వచ్చినా సిద్ధమేనని ప్రకటన. గత ప్రభుత్వ అప్పులపై బీఆర్ఎస్ చెప్పేవన్నీ అబద్దాలేనన్న సర్కార్. హరీష్ రావు కేటీఆర్ తో చర్చకు సిద్ధమన్న మంత్రి జూపల్లి. తెలంగాణ భవన్ వద్ద కాసేపు ఉద్రిక్త వాతావరణం. గన్ పార్క్ వెళ్తుండగా హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతల అడ్డగింత. అవినీతి చేశారు కనుకే తమను అడ్డుకుంటున్నారన్న హరీష్ రావు. ప్రభుత్వ అవినీతిని అసెంబ్లీలో గట్టిగా ప్రశ్నిస్తానని స్పష్టీకరణ. బెంగళూరులోని ఓ క్వారీలో ఘోర విషాదం. బండరాయి కింద నలిగి 7 దుర్మరణం. ఉగ్రవాదంపై ఐక్యరాజ్య సమితి వేదికగా గలమెత్తిన భారత్. కలిసికట్టుగా పోరాడాలని ప్రపంచ దేశాలకు పిలుపు. మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. చాలా గంభీరంగా సవాల్ చేశారు ముఖ్యమంత్రి గారు. మీరు ప్రెస్ క్లబ్ కి రండి, తేల్చుకుందాం, ఎవరు రైతులకు ఏం చేశారో తేల్చుకుందాం రండి అని ఇదివరకు సవాల్ చేశారు. ఆ రోజు మేమందరం కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిచారు కదా, మేము కూడా పూర్తి వివరాలతో 10 ఏళ్లలో మేమేం చేశాము, మరి 2 ఏళ్లలో మీరేం చేస్తున్నారు రైతులకి చెప్తామని చెప్పి మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి సవాల్ని స్వీకరించి ప్రెస్ క్లబ్ పోయాము. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ముఖం చాటేసినారు, పారిపోయారు. ఇవాళ మరి వారి ఏమైందో మళ్ళీ తెలియదు, కానీ అప్పుల విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎన్ని అప్పులు వారికి బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి వచ్చినాయి, వారు ఎంత చేసినారు, ఇవన్నీ చర్చిద్దాం, దమ్ముంటే రండి అంటూ మళ్ళీ ఒకసారి పేరు తీసుకొని ముఖ్యమంత్రి గారు నిన్నగాక మొన్న సవాల్ చేశారు. వారికి బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి వచ్చినాయి, వారు ఎంత చేసినారు, ఇవన్నీ చర్చిద్దాం, దమ్ముంటే రండి అంటూ మళ్ళీ ఒకసారి పేరు తీసుకొని ముఖ్యమంత్రి గారు నిన్నగాక మొన్న సవాల్ చేశారు. సవాల్ చేస్తే సరే ముఖ్యమంత్రి గారు మేము సిద్ధంగా ఉన్నాం, మీరు ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, అసెంబ్లీకి రమ్మంటారా, సెక్రటేరియట్కి రమ్మంటారా, లేదా మీ రాహుల్ గాంధీ గారు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన అశోక్ నగర్ చౌరస్తాకి రమ్మంటారా, లేదా మీరు వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరిట ఇచ్చిన 34 హామీలు ఇచ్చిన వరంగల్కి రమ్మంటారా, ఎక్కడికి రమ్మంటారో చెప్పండి అంటే. గన్ పార్క్ వద్ద మంత్రి జూపల్లి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కేసీఆర్ అధికారంకి వచ్చినాక మరొక 3,50,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేసిన అమ్మతోడు, అంతకంటే 1 రూపాయి ఎక్కువ అప్పు చేయలేదని కేటీఆర్ చెప్పిండు, హరీష్ రావు చెప్పిండు, కేసీఆర్ అందరూ చెప్పిండు. మరి అదే వాస్తవం అయితే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎఫ్ఆర్బిఎం లోన్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి 3,89,673 కోట్ల రూపాయలు ఎఫ్ఆర్బిఎం కింద లోన్ తీసుకున్నారు. మళ్ళీ అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చి 2,82,084 కోట్ల రూపాయలు. ఇవన్నీ కూడా లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్థిక శాఖ సెక్రటరీ సందీప్ సుల్తానియా గారు ఈరోజు నాకు ఉదయం పంపించిన లెక్కలు చూసి నేను చెప్తా ఉన్నా. మరి ఈ రెండు కలిపితే 6,71,000 కోట్ల రూపాయలు. దీంతో పాటుగా పెండింగ్ బిల్లులు 40,000 కోట్ల రూపాయలు. దీంతో పాటుగా ఎంప్లాయీస్ బిల్స్, దీంతో పాటుగా మరొక 80,000 కోట్ల రూపాయలు కరెంటు పైన బకాయిలు, కరెంటు విద్యుత్ సంస్థల పైన. అంటే ఇవన్నీ కలిపి అంటే ఆ 72,000 కోట్లు తీసేస్తే 7,30,000 కోట్ల రూపాయల అప్పు స్పష్టంగా కనపడతా ఉంది. ఇంకోటి ఇలా ఏం చెప్తున్నారు వాళ్ళు, ఎందుకు ఆ మాట 3,50,000 కోట్లు అంటున్నారు అంటే ఏవైతే 2,82,000 కోట్లు అప్పు చేసిండ్రో అది దేనికోసం చేసిండ్రు, అంతకుముందు వచ్చిన 3,80,000 కాకుండా 2,80,000 లెక్క చెప్తే దేనికి వాళ్ళు ఏమంటారు, ఇది మా ప్రభుత్వం అప్పు చేయలేదు,
ఏమంటారు, కాళేశ్వరం ప్రాజెక్టు ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం 74,590 కోట్ల రూపాయలు చేశారు. ఈ అప్పు మేము చేయలేదు, కార్పొరేషన్ చేసింది అంటున్నారు. అంటే మీ అప్పు కార్పొరేషన్ చేస్తే దేనికోసం కట్టింది కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇరిగేషన్ కానీ? రైతుల కోసం. అంటే ఈ 74,000 కోట్ల రూపాయలు రైతులకి వెళ్ళి వసూలు చేస్తారా? చెప్పాలి కదా. మరి అట్లనే వాటర్ రిసోర్స్ కింద వాటర్ రెడ్డి కింద 14,000 కోట్లు. అంటే మంచినీళ్ళు తాగడానికి అయితే మిషన్ బకెట్ మాట్లాడారో 14,000 కోట్లు చేశారు. అంటే ఈ 14,000 కోట్లు నీళ్లు తాగుతున్న ప్రజలకి వెళ్ళి వసూలు చేసి కడతారా? చెప్పాలి కదా. అట్లనే తెలంగాణ డ్రింకింగ్ వాటర్ కార్పొరేషన్ 20,200 కోట్లు. అట్లనే హౌసింగ్ కార్పొరేషన్ 6,470 కోట్లు. అంటే ఆ ప్రజల దగ్గర ఎవరికైతే మీరు గతంలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన వాళ్ళ డబ్బులు వసూలు చేస్తారా? అట్లనే టీఎస్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 2,951 కోట్లు. అట్లాగే తెలంగాణ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పేరు మీద 56,000 కోట్ల రూపాయలు. సదరన్ పవర్ కార్పొరేషన్ 17,000 కోట్ల రూపాయలు. నార్దర్న్ పవర్ కార్పొరేషన్ 12,000 కోట్ల రూపాయలు. అంటే ఈ రకంగా మరి అప్పులు చేసి ఈ అప్పులు ప్రభుత్వమే కడుతుంది కదా. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఈ అప్పులకు వడ్డీలు ప్రభుత్వమే కట్టింది కదా. మరి మీరు అప్పు చేయకపోతే మీరు బ్యాంకులకు వడ్డీ ఎందుకు చెల్లించారు? మీరు ఉన్నటువంటి పీరియడ్లో మీరు బ్యాంకులకు ఎందుకు ఇన్స్టాల్మెంట్ కట్టినరు? ఎందుకు బుకాయిస్తా ఉన్నారు? ఇట్లా నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇదేం అంతం కాదు కదా. నేను అన్న మాటకు నేను కట్టుబడి ఉన్నా. మరి ఏ దేవాలయానికి వస్తారు? నేను చెప్పిన ఇప్పుడు ఏం అయిపోలే కదా. ఇవన్నీ చేసింది ఎవరు? కేసీఆర్. మరి కేసీఆర్ నోటి నుంచి లేదు నేను 8 లక్షల కోట్ల రూపాయలు, అంతకుముందు 72,000 కోట్లను, ఇలా 7 లక్షల కోట్ల అప్పు చేయలేదని కేసీఆర్ మాట చెప్పండి. వీళ్ళు ఎందుకు ఈ అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు? నేను ఇప్పటికి కూడా నేను అన్న మాటకు నేను కట్టుబడి ఉన్నా. నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు మళ్ళీ ఈ లెక్కల సంగతి ఏంది? ఇది చెప్పాలి కదా. కాళేశ్వరం ప్రాజెక్టు మేము అప్పు చేసింది కార్పొరేషన్ చేసింది, మేము చేయలేదు, ప్రభుత్వం చేయలేదు అంటున్నారు. మరి కార్పొరేషన్ చేసి అయితే ప్రాజెక్టులు కట్టినరు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టినరు, రైతుల దగ్గర డబ్బులు వసూలు చేస్తారా? 20,000 కోట్ల రూపాయలు 2 లక్షల రైతుల రుణమాఫీ చేయడానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడానికి 20,000 కోట్ల రుణమాఫీ 20,000 కోట్లు ఇస్తే ఒక్కొక్క రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయలు మాఫీ చేసినాం. మరి మీ లెక్క ప్రకారం మీరు కార్పొరేషన్కు చేసినటువంటి 2,80,000 కోట్లు రైతుల దగ్గర, అంటే వ్యవసాయం చేసే రైతుల దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగే ప్రజల దగ్గర వసూలు చేస్తారా? 20,000 కోట్ల రూపాయలు ఇస్తేనే ఒక్కొక్క రైతుకు 2 లక్షల కోట్లు 2 లక్షల రూపాయలు రుణమాఫీ అయినప్పుడు మరి ఈ లక్షల కోట్లు మొత్తం ప్రజల దగ్గర వసూలు చేస్తామంటే మరి అంటే ఒక్కొక్క రైతు 20 లక్షలు 30 లక్షలు కట్టిస్తారా? రైతుకి కట్టిస్తారా? నీళ్ళ ప్రజలు కట్టిస్తారా? ఎట్లా ఇది? అరే మీరు గొప్పగా పరిపాలన చేసిన అంటే ఇంత అబద్ధాలు మాట్లాడదు కదా. నేను ఇప్పటి కూడా ఈ రోజు కూడా నేను ఈ అంకెలు కనుక తప్పైనట్టయితే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. కాదని ఒక మాట కేసీఆర్తో చెప్పే రాదు. పోనీ అసెంబ్లీలో చర్చ జరిగింది కదా, ఇవన్నీ వచ్చినాయి కదా. ఏదో డొంకతుడు సమాధానం చెప్పారు. ఆ రోజున కూడా అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఇదే ప్రశ్న చెప్పినప్పుడు అసెంబ్లీలో ఆనాడు హరీష్ రావు మాజీ ఫైనాన్స్ మినిస్టర్ ఉండే కదా, ఆర్థిక మంత్రి, ఆయన చెప్పినప్పుడు కూడా నేను లేచి అడిగిన, స్పీకర్ పర్మిషన్ లేచి అడిగిన, హరీష్ రావు మరి నువ్వు ఈ అప్పు మేము చేయలేంటావు కదా, ఈ అప్పు రైతులతో కట్టిస్తావా? ఈ అప్పు నువ్వు చేసిన కార్పొరేషన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకున్న అప్పును రైతులు కట్టిస్తావని అడిగిన. దానికి సమాధానం దాట వేసిండు. దానికి సమాధానం చెప్పలే. మరి కేటీఆర్ కూడా ఇలా అన్నాడు 3,50,000 కోట్లని. మరి ఇవన్నీ అప్పులు ఎవరు కడతారు? అంటే ప్రజల దగ్గర వసూలు చేస్తారా? చెప్పాలి కదా. ఈ మాటను కేసీఆర్ తోటి ఈరోజు పోనీ వాస్తవంగా చెప్పాలంటే నిజాయితీ ఉంటే నిజమైతే ఎందుకు బయటకు వచ్చి చెప్తలేడు కేసీఆర్? చెప్పండి. పోనీ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ మాట చెప్పండి. సరే కేటీఆర్ హరీష్ రావు అనేది ఆ కేసీఆర్ దగ్గర పిల్లలు. మరి కేసీఆర్ను నేను ఇప్పటి వరకు ఎప్పుడు కూడా అన్న మాట తప్పలే. ఆనాడు కూడా తెలంగాణ ఉద్యమంలో పిల్లలు చనిపోతూ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు తప్పితే మళ్ళీ 100 ఏళ్ళైనా రాదు,
పదవులు వస్తే రాకపోతే కొంపలు మునిగేది ఏం లేదు, మన జాగిరి లేదు, ఇది ప్రజల ఆస్తి కాదు పదవులు అంటే అని చెప్పి ఆనాడు రాజీనామా చేసి కట్టుబడి రాజీనామా చేసి పాదయాత్ర చేసినాం. అట్లాగే ఏ సందర్భం వచ్చినా మరి నేను కూడా కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా 3.5 ఏళ్ళు పనిచేసిన. నేను 5 మంది ముఖ్యమంత్రి దగ్గర పనిచేసిన. వాళ్ళ కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ దగ్గర మాత్రమే వాళ్ళ మంత్రులు పనిచేసిండ్రు. నేను 5 మంది ముఖ్యమంత్రులు పనిచేసిన. మరి నేను పిలిచిన కాడికి మీరు రావచ్చు కదా. అరే మీరు ఇది నేను చెప్పి మీకు ఈ కాగితాలు మొత్తం ఇస్తా, దీనిలో ఒక్క అంకె కానీ తప్పు ఉన్నటువంటి అబద్ధం ఉన్నట్టయితే నేను ఏ శిక్షకైనా సిద్ధం. నేను నా మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవి రాజీనామా సిద్ధంగా ఉన్నా. నేను ఎప్పుడు కూడా అబద్ధాలు మాట్లాడను. ప్రజలు తప్పుంటే తప్పని చెప్తాను. నేను తప్పు చేస్తే మా ప్రజలు కూడా ఈ అంశం తప్పు చేస్తే నేను మా కార్యకర్త తప్పు చేస్తే కార్యకర్త తరఫున ప్రజలకు క్షమాపణ చెప్పే సందర్భాలు ఉన్నాయి. ఆ నిబద్ధత ఉండాలి. అరే నేను అందుకే చెప్పిన మళ్ళీ వీరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని గొట్టాలు పెట్టుకొని ఎన్ని మాట్లాడి ఎన్ని ఊదిన వాడు ఆ కేటీఆర్ అయినా హరీష్ ఏది మాట్లాడినా నిజాయితీ ఉండాలి. నిజం నిప్పు లాంటిది. ఎందుకు ఇంకా ఇంత అసెంబ్లీ చర్చ జరిగినా ఇప్పుడు జరిగినా ఇంకా మీరు బుకాయించే ప్రయత్నం ఎందుకు చేస్తారు? కరెక్ట్ కాదు. నేను ఇప్పుడు కేసీఆర్ను ఈరోజు మీరందరూ ఉన్నారు ఇక్కడ, కేసీఆర్ పోయి మీరు 3,50,000 కోట్లు అంటే అప్పులు ఎక్కువ చెయ్యలేదని ఒక మాట అడగండి. నేను రమ్మని పిలుస్తున్నా కేసీఆర్ను. ఇక కిరీటం కింద పడిపోదు. సరే సీటు పోయిందో కానీ కిరీటం కింద పడదు. నేను పిలుస్తున్నా. పోనీ జూపల్లి నగర మంత్రి పని ఆయన పిలిస్తే నేను పోయేదని వాళ్ళు అనుకుంటే మీరందరూ మీడియా మిత్రులు చక్కగా పోయి కేటీఆర్ దగ్గర ఈ గొట్టాలు కేసీఆర్ ముంగట పెట్టండి. ఇది జూపల్లి గారు ఇట్లా అన్నారు, పోనీ మీ నోటికి ఒక మాట చెప్పమంటున్నారు. మీరు 3,50,000 కోట్లు అప్పు చేసినారా? మిషన్ భగీరథ పేరు మీద, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద, డ్యామ్ల మీద, కాళేశ్వరం పని ఇవన్నీ చేసినారు కదా, ఇవన్నీ ప్రజలతో కట్టిస్తారా? అదైనా చెప్పండి, ఇదైనా చెప్పండి. పోనీ మీరు ప్రజలతో కట్టిస్తారు అని అంటే సరే, నేను మీరు అప్పు చేయలేదు అనుకుంటా. ఇదైనా చెప్పాలి, అదని చెప్పాలి కదా. ఈ మాటను కేసీఆర్ను పోయి మీరు అడగండి, ఆయన నుంచి సమాధానం రాబట్టండి. నేను నా మాటకు కట్టుబడి ఉన్నా, నేను స్పష్టంగా కట్టుబడి ఉన్నా. 1 కాదు 100 సార్లు చెప్తా ఉన్నా. అరే ఎక్కడికో క్వశ్చన్. ఇప్పుడు నేను యాక్చువల్గా ఈరోజు అదేది మన గాంధీ భవన్ దగ్గర ప్రజల విజ్ఞప్తి, ఈరోజు నా డ్యూటీ ఉంది గాంధీ భవన్లో. అందరి ప్రజలు విజ్ఞప్తులు తీసుకున్నాం. నేను అడిగి పోతా ఉంటే సమాచారం వచ్చింది, ఆ హరీష్ రావు ఈ యొక్క అమరుల స్థూపకానికి వస్తుందని తెలిసింది. సరే నేను కూడా వస్తున్నా అక్కడికి అని చెప్పన్నా. సరే ఏం జరిగిందో నాకు తెలియదు. సరే ఏం కొంపలు మునిగిపోయి మించిపోలే కదా. ఇప్పుడు చెప్పండి అంటున్నా. మీరు అంటే కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ మేనమావ గారి దగ్గరికి వెళ్ళి, కేటీఆర్ వాళ్ళ తండ్రి గారి దగ్గరికి వెళ్ళి మీరందరూ మైకులో ఉండండి. పోనీ ఇక్కడ కాకపోతే నా ముంగట మాట్లాడాలంటే నిజం బయటపడుతుంది, బండారం బయటపడుతుంది, ప్రజల ముందు పలిసింది అనుకుంటే మీ నాయనగారితో ప్రెస్లు చెప్పండి. పోనీ కేసీఆర్ గారితో ప్రెస్లు చెప్పండి. మేము 3,50,000 కోట్ల అప్పు చేస్తాం. అరే ఇంత అప్పుకు ఈ రోజున నెలకు సుమారుగా సబ్జెక్టు కరెక్షన్ సుమారుగా 6,000 కోట్ల రూపాయలు. దీనిలో దాపరికం ఏం లేదు. ఈ 8 లక్షల కోట్ల అప్పుకు బ్యాంకు వడ్డీ గత ప్రభుత్వాలు 7%, 8%, 9% రిజర్వ్ అప్పు తెచ్చుకునేది. అంటే సంవత్సరానికి, అంటే నెలకు 70% పడేది. పోనీ 10% లెక్కేస్తే 8 లక్షల కోట్లకు 8 లక్షల కోట్లకు ఎంత వడ్డీ అవుతుంది? 80,000 కోట్లు అవుతుంది. పోనీ 7% పెట్టి 8% పెట్టుకోండి, 8% చొప్పున 8 లక్షలకు 8 64 కోట్లు అవుతుంది. 64 కోట్లకు 12 నెలలకు బాగిస్తే ఎంత వస్తుంది? 6,000 కోట్లు అవుతుంది కదా. 1272 సుమారుగా. అంటే సుమారుగా 6,000 కోట్ల నెలకు వడ్డీ కడతాను. నెలకు 6,000 కోట్లు వడ్డీ కడతా ఉన్నామంటే సంవత్సరానికి సుమారుగా 70,000 కోట్లు వడ్డీ కడతా ఉన్నాం. మరి ఆ వడ్డీ కట్టిన లెక్క కూడా ఉంది. ఈ మధ్య కాలంలోనే వడ్డీ కట్టినటువంటిది సుమారుగా 1,80,000 కోట్ల రూపాయలు. 1,80,000 కోట్ల రూపాయలు వడ్డీ కూడా చెల్లించడం జరిగింది. ఇది కాదని చెప్పండి. ఇది మొత్తం మీకు అందరికి వాట్సాప్ షేర్ చేస్తా. సందీప్ సుల్తానియా గారు, సెక్రటరీ గారు, ఫైనాన్స్ సెక్రటరీ, ఆర్థిక శాఖ మంత్రులు పంపిన లెక్కను మీ అందరికీ వాట్సాప్ షేర్ చేస్తా. ఇది నిజమో అబద్ధమో ఇవి కేసీఆర్కు అరిసా చూపించి మీరు ఇక్కడ దాకా వచ్చింది కదా.
అక్కడిక్కడగా. సరే కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉన్నారా, బంజారాస్లో ఉన్నారా, జూబ్లీస్ ఉన్నారా, ఎక్కడ తెలియదు. ఏడ ఉంటే ఆడికి మేము మీకు బళ్ళు ఏర్పాటు చేస్తాం. మా ప్రభుత్వం తరఫున మీ అందరి విలేకరులకు బళ్ళు ఏర్పాటు చేస్తాం. అరే అంశం అది కాదు కదా. అడ్డుకున్నారా అంటే పోలీసులు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం దగ్గర చేసిండు తెలియదు నాకు. నేనేమంటా ఉన్నా ఇప్పుడు పోనీ వీరి గురించి అడ్డుకోరు కదా, కేసీఆర్ దగ్గర పోతే అడ్డుకోరు కదా, కేసీఆర్ దగ్గర మిమ్మల్ని కూడా అడ్డుకోరు కదా, మిమ్మల్ని కూడా పోలీసులు కేసీఆర్ అడుగురు. కేసీఆర్ తోటి చెప్పిండు ఒక మాట, నా మాట అబద్ధమైతే ఒక మాట కేసీఆర్ జూపల్లి చెప్పింది తప్పు, నా కొడుకు చెప్పిందే కరెక్టు, ఈ తప్పు లేదు, ఒక మాట చెప్పండి. అందుకే నేను అన్న మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం ఏ నిబద్ధతతోటి ఏ విలువలతోటి ఎట్లయితే త్యాగాల ద్వారా వచ్చిందో, అంటే ఒక పవిత్ర ఉద్యమం, ఆ పవిత్ర ఉద్యమం ద్వారా వచ్చిన తెలంగాణకు వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగం ద్వారా సోనియా గాంధీ గారి పెద్దమ్మని చేసుకుని రాజకీయంగా నష్టం జరిగిందని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. అదే గతంలో బీజేపీ ప్రభుత్వం ఇవ్వలే. ఇచ్చినప్పుడు మరి అదే నిబద్ధతతోటి అదే యొక్క ఒక ఆలోచన విధానంతో అదే నిజాయితీతోటి అదే పవిత్రతోటి పరిపాలన జరగలేదు. పూర్తిగా అంటే దానికి భిన్నంగా బాధ్యత రాహిత్యంగా తనది కేసీఆర్ చాలాసార్లు అన్నాడు, తనది కాకపోతే గోదావరి దాకా దేకుతారని. ఎందుకంటే అత్త సొమ్ము అల్లుడు అన్నట్టుగా, అంటే అడ్డగోలుగా మీరు రకరకాల ప్రజాస్వామ్యాన్ని పాతరేసిండ్రు, అవినీతి ఆకాశానికి ఎందింది. ఈరోజు నిన్న చెప్పి మళ్ళీ కూడా చెప్తున్నా ఇలా అంబేద్కర్ విగ్రహము 200 ఫీట్ల, అంబేద్కర్ విగ్రహం 200 అడుగుల, 120 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టిండ్రు. ఎందుకు విగ్రహాలు ఎందుకు పెడతారు అంటే మహానుభావులు అంబేద్కర్ రాసినటువంటి ఆ రాజ్యాంగంలో 3వ సవరణ కనుక అంబేద్కర్ ఆ యొక్క క్లాజు రాజ్యాంగంలో పెట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. మరి ఆనాడు కేసీఆర్ చెప్పిండు కదా, అంటే మరి అంబేద్కర్ ఆలోచన విధానం ప్రకారం అన్నారు. మరి అంబేద్కర్ ఆ కేసీఆర్ పీరియడ్లో 10 జన్మదిన వేడుకలు జరిగినాయి. ఒక్కరోజు పోయి అంబేద్కర్ పోని దండయ్యలే. మరి విగ్రహం ఎంతో గొప్పగా పెట్టింది గొప్ప కాదు, అమరవీరుల స్తూపం కూడా పెట్టిండ్రు. అమరవీరుల స్తూపం పెట్టి నేను తప్పు పడతలేను, అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి నేను తప్పు పడతలేను, సెక్రటేరియట్ కట్టిన గొప్పగా నేను తప్పు పడతలేను. కానీ చూయించిన దానికి చేసిన దానికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది అంటున్నా, ఆ తపన నిబద్ధత లేదు అంటున్నా. మరి అదే ఒకవేళ ఉంటే మరి అంబేద్కర్ రాజ్యాంగంలో 2 పెట్టిండు, ఒకటి లోక్సభ 2 రాజ్యసభ. నేను కూడా చెప్పిన, ఒకటి లోక్సభ 2 రాజ్యసభ. రాజ్యసభ ఎందుకు పెడతారు? లోక్సభలో చట్టాలు పాస్ చేసినప్పుడు మేధావులు నిష్ఠాలు ఉండకపోవచ్చు, అందుకని మేధావుల కోసం చెప్పని రాజ్యసభ పెట్టిండు. మరి మేధావుల కోసం రాజ్యసభ పెడితే ఆ రాజ్యసభలో సీట్ ఎవరికి ఇచ్చిండు? కేసీఆర్ ఎవరికి ఇచ్చిండు తెలుసా? పేరు మీకు చెప్పాలా? ఎవరికి ఇచ్చిండు అంటే అదే మందు గుళికలు, మందు పోసటానికి మందు గుళికలు ఇచ్చటానికి రాజ్యసభ సీట్ ఇచ్చిండ్రు. ఎట్లా కరెక్ట్ అయితే అంటున్నా, నిబద్ధత ఎక్కడ ఉంది అంటున్నా. కవిత ఓడిపోయిన కవితకు ఎందుకు సీట్ ఇచ్చిండ్రు? ఎందుకు ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు? ఏ ఉద్దేశంగా? నేను ఓడిపోయిన తర్వాత మళ్ళీ చెప్తాను, నేను ఓడిపోయిన తర్వాత కేటీఆర్ కొంత బాధపడుతూ అన్న మీకు క్యాబినెట్ అదేంటి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బాగుంటుంది అన్నాడు. అంటే కొంత బాధ వ్యక్తం చేసిండు, నేను సంతోషం. కానీ కేసీఆర్ని అడగండి, ఒక మాట మీరు అడగండి, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ క్యాబినెట్ ర్యాంకు అడగండి నాతో అన్నాడు. నేను ఓడిపోయి పదవులు అడగటోని కాదు, నేను ఆ స్థాయికి దిగజారలేదన్నా. నేను ఇంకో మాట ఎందుకు నేను ఇంత కరాఖండగా చెప్తున్నా, నేను ఎప్పుడు కూడా ఏ విషయంలో మాట మార్చలేదు. నేను తెలంగాణ కోసం రాజీనామా చేసిన సందర్భంలో ఇప్పుడు చెప్తా ఉన్నా, సందర్భం వచ్చింది కాబట్టి
తెలియాలి కాబట్టి రాజీనామా చేసే సందర్భంలో ఆనాడు సకల జనుల సమ్మె కాలాఫ్ అయింది. సకల జనుల సమ్మెను కాలాఫ్ చేసిండ్రు. అది 3వ తారీఖున, అంటే ఎల్లుండి నుంచి సకల జనులు బంధు అన్నారు. ఆ మల్తనాడే ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇంకొకటి తెలంగాణ ఉద్యమాన్ని అణిచేసిన అన్నాడు. సరే ఇంకొక ఆయన ఆనాటి కేంద్ర మంత్రి, ఆంధ్ర మంత్రి, లేని మనిషి పేరు చెప్పడం బాగుండదేమో, ఆంధ్ర మంత్రి, కేంద్ర మంత్రి, తెలంగాణ ప్రజాప్రతినిధులు అర్ధగంట సేపు కూడా పదవులు వదిలి ఉండలేరని మాట్లాడితే అది తాటికాయ అక్షరాలతో పేపర్లు వచ్చింది. నేను పొద్దున 7 గంటలకు ఆ పేపర్ చదివి బాధపడి అదే రోజు అసెంబ్లీ నడుస్తూ ఉంది. 11 గంటలకు ఇదే అసెంబ్లీలో కిరణ్ కుమార్ దగ్గరికి పోయి నా రాజీనామా లేఖ ఇచ్చిన. చదివి అన్న నీ రాజీనామాతో తెలంగాణ వస్తుంది అన్నాడు. అన్న నా రాజీనామాతో తెలంగాణ వస్తుందో నాకు తెలియదు, కానీ మీ రాజీనామాలతో వచ్చిన తెలంగాణ ఆగలేదా అన్న. ఒకసారి కొంత మళ్ళీ తగ్గి నీవు రాజీనామా చేస్తే మా ఇతర మంత్రులపైన ఒత్తిడి వస్తుంది, మా ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది, నీకు ఏం కావాలని అడుగు, ఏదైనా అడుగు, ఎంతైనా అడుగు అన్నాడు. నాకు అర్థమై కూడా నాకు అర్థం కాలేదని మళ్ళీ చెప్పన్నా. నీకు ఏం కావాలని అడుగు, ఏదైనా అడుగు, ఎంతైనా అడుగన్నాడు. అప్పుడు నేను ముఖానికి ఏళ్ళు పెట్టుకుంటే చెప్పిన, నీవు 1000 కోట్లు పెట్టి కొనలేవు, నేను అమ్ముడు పోయే వస్తువును కాదన్నా, నీ కర్మపో వినాశకాలి విపరీత బుద్ధి అన్నాడు. టైం విల్ రిప్లై అని చెప్పిన, టైం విల్ రిప్లై నాట్ మేము చెప్పి బయటకు వచ్చిన. 4 ఏళ్ళ తర్వాత తెలంగాణ వచ్చింది, మళ్ళా మంత్రి వ్యవహారం జరిగింది. ఎందుకు చెప్తా ఉన్నా, ఎప్పుడే కానీ వ్యక్తికైనా పార్టీకైనా వ్యాపారానికైనా ప్రతి దానికి కూడా ప్రాతిపదిక ఏంది, ప్రధానం ఉండాలా, ఒక నమ్మకం, ఒక విశ్వాసం. వీళ్ళు మాట్లాడితే కరెక్ట్ ఉంటుంది, వీళ్ళు మా అబద్ధాలు చెప్పరు, అట్లా ఉండాలి. కానీ నీకు కళ్ళారా కనపడతా ఉంటే 8 లక్షల కోట్ల అప్పు కనపడతా ఉంటే నేను లేదు పట్టినోడు పరక అంటే కాలు జల్లాలంటే ఎవడో, పట్టినోడు పరక అంటే కాలు జల్లాలంట. నీకు కనపడుతుంది, నీకు 8 లక్షల కోట్ల అప్పు కనపడుతుంది, దీనికి వడ్డీ మీరు కట్టింది, కొంత కట్టింది కదా. అయినా ఇంకా బుక్కాయితే ప్రయత్నం చేసి ఆడికి రాలేదు, ఈడికి రాలేదు, యాడికి వస్తుంది. మీ మామ దగ్గర పోండి, మీ నాయన దగ్గర చెప్పే రాదు, నేను చెప్పి అబద్ధం లేదు. ఒక మాట మాట్లాడియండి. ఇప్పుడు ప్రజలని మభ్యపెట్టి మీడియా, రకరకాల సోషల్ మీడియాలు ఉంటాయి, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఉంటుంది, రకరకాలు చెప్పుకుంటారు, అది కాదు కదా. ఇప్పుడు చెప్పేయండి, నేను నా మాట కట్టుబడి ఉన్నా అంటున్నా, మంత్రి పదవి రాజీనామాకు రెడీ ఉన్నా, చెప్పండి. మళ్ళీ అబద్ధం కాదని చెప్పండి, కేసీఆర్ చెప్పండి. క్వశ్చన్ కేటీఆర్ హరీష్ రావు క్వశ్చన్ కాదు. కేటీఆర్ అయినా కేసీఆర్, నేను ఏమంటున్నా, కేసీఆర్ తోటి ఒక్క మాట చెప్పేయండి అంటున్నా. ఇంత రాద్ధాంతం ఎందుకు? పోలీసులకు పని, మీకు పని, నాకు పని, పంత ఎందుకు? ఒక మాట కేసీఆర్ నోటికెళ్ళి ఏం నోటి ముత్యాలు రాలిపోవు కదా. ఎన్నో రకరకాల చిలుక పలుకులు పలుకుతారు కదా, ఈ పలుకుడు పలుకు పలకరాదు. ఇది చర్చ ఉంది, దీని చర్చ ఏముంది, నిజమాబద్ధమా చర్చ ఏముంది? నేను ఈ 2 పాయింట్ల మీద చెప్పిన, 7,30,000 కోట్ల అప్పు గురించి చెప్పిన. ఇంకొకటి, మీరు రైతు భరోసా ఈ ప్రభుత్వం కొంచెం తగ్గించింది కూడా రకరకాలు మాట్లాడుతుంటారు. మీరు ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసి కూడా రైతు భరోసా 2023 ఎమ్మెల్యే ఎన్నికల ముందు, బహుశా 2 నెలల 3 నెలల ముందు రింగు రోడ్డును 7,000 కోట్ల రూపాయలు కమ్మి దానిలో నుంచి ఆ డబ్బులు వచ్చిన రోజే 5,800 కోట్ల రూపాయలు రైతు భరోసా ఇచ్చిందా ఇవ్వలేదా? ఈ రెండింటిపై నేను ఛాలెంజ్ చేసిన, ఈ రెండింటిపై నేను కట్టుబడి ఉంటా ఉన్నా. దీనికి చర్చ ఏముంది? చెప్పండి. ఇప్పటికీ కేసీఆర్ చెప్పేమో చెప్పండి. ఓలా కేసీఆర్ నన్ను చిన్నోడు అనుకోవచ్చు, చిన్నోడు పెద్దోడు గొప్పోడు అనేది స్థాయిని బట్టి కాదు, ఆర్థిక అంశాన్ని బట్టి కాదు, 1000 కోట్ల రూపాయలు ఉండొచ్చు, పదవులు ఉండొచ్చు, అది కాదు. యూ షుడ్ హ్యావ్ దట్ వాల్యూస్, ప్రిన్సిపల్స్. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులపై చర్చించేందుకు తెలంగాణ భవన్ కు వస్తానని చెప్పిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఎందుకు రావడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. జూపల్లి కోసం తెలంగాణ భవన్ లో కేటీఆర్ ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చర్చకు సవాలు విసిరి తోకముచ్చి పారిపోయింది. ఇవాళ మంత్రులు చర్చకు పిలిచిండ్రు. జూపల్లి కృష్ణారావు అప్పుల మీద తెలంగాణ భవన్ కు 11 గంటలకు వస్తాడు. జూపల్లి కృష్ణారావు గారు తోకముచ్చి పారిపోయిండు.
జూపల్లి నిన్న 11 గంటలకు ఇస్తాను, నువ్వు పెద్ద సవాల్ విసినావు కదా, రా తెలంగాణ భవన్ కు, నీకోసం శాల్వాతోని పూలదండలతో తయారున్నాం జూపల్లి కృష్ణారావు. నీకు దమ్ము ఉంటే, నువ్వు మాట్లాడిన మాటల మీద నిజాయితీ ఉంటే రా. నువ్వేమన్నావు నిన్న 8 లక్షల కోట్ల అప్పు జరిగిందని రుజువు చేయకపోతే రాజీనామా చేసిపోతా అక్కడనే అన్నావు కదా. రాజీనామా కాగితం తీసుకొని రా జూపల్లి. నువ్వు ఎందుకు ఇవాళ ముఖం చాటేసినావు? ముఖ్యమంత్రి తిట్టిండా? మొట్టికాయలు పడ్డాయా? భయమైందా? రాజీనామా చేయవలసి వస్తుందని ముఖం చాటేసినావు ఆ జూపల్లి. ఇవాళ జూపల్లి కృష్ణారావు ఇవాళ దొరికిపోయిండు. అందుకే ఇవాళ ముఖం చాటేసి ఇవాళ తెలంగాణ భవన్ కు రాకుండా ఆ గన్ పార్క్ దగ్గరికి పోయి డ్రామాలు చేస్తా ఉన్నాడు జూపల్లి. గతంలో ఇట్లాగే ఒకరోజు చాలా గంభీరంగా సవాల్ చేశారు ముఖ్యమంత్రి గారు. మీరు ప్రెస్ క్లబ్కి రండి, తేల్చుకుందాం, ఎవరు రైతులకు ఏం చేశారో తేల్చుకుందాం రండి అని ఇదివరకు సవాల్ చేశారు. ఆ రోజు మేమందరం కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిచారు కదా, మేము కూడా పూర్తి వివరాలతో 10 ఏళ్లలో మేమేం చేశాము, మరి 2 ఏళ్లలో మీరేం చేస్తున్నారు రైతులకి చెప్తామని చెప్పి మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి సవాల్ని స్వీకరించి ప్రెస్ క్లబ్ పోయాము. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ముఖం చాటేసినారు, పారిపోయారు. ఇవాళ మరి వారి ఏమైందో మళ్ళీ తెలియదు, కానీ అప్పుల విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎన్ని అప్పులు వారికి బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి వచ్చినాయి, వారు ఎంత చేసినారు, ఇవన్నీ చర్చిద్దాం, దమ్ముంటే రండి అంటూ మళ్ళీ ఒకసారి పేరు తీసుకొని ముఖ్యమంత్రి గారు నిన్నగాక మొన్న సవాల్ చేశారు. సవాల్ చేస్తే సరే ముఖ్యమంత్రి గారు మేము సిద్ధంగా ఉన్నాం, మీరు ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, అసెంబ్లీకి రమ్మంటారా, సెక్రటేరియట్కి రమ్మంటారా, లేదా మీ రాహుల్ గాంధీ గారు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన అశోక్ నగర్ చౌరస్తాకి రమ్మంటారా, లేదా మీరు వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరిట ఇచ్చిన 34 హామీలు ఇచ్చిన వరంగల్కి రమ్మంటారా, ఎక్కడికి రమ్మంటారో చెప్పండి అంటే ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరిన ముఖ్యమంత్రి గారేమో తోకముడిచి పారిపోయారు. ఆయన వైపు నుంచి స్పందన లేదు. మధ్యలో సందెట్లో సడేమియా అని మరి మా జూపల్లి కృష్ణారావు గారు మంత్రి గారు ఆయన దూరాడు. ఆయన దూరి నేను వస్తున్నా, రేపు పొద్దున 11 గంటలకి తెలంగాణ భవన్కే వస్తున్నా, మీ ఇంటికే వస్తున్నా, మీ ఆఫీస్కే వస్తున్నా అని చాలా పెద్ద పెద్ద ప్రకటనలు ఈయన చేసినట్టుగా పత్రికల్లో చూశాను. మేమందరం కూడా ఉదయం 10 గంటలకే వచ్చి కూర్చున్నాం. జూపల్లి గారు వస్తే శాలువా కప్పి స్వాగతం పలికి ఆ తర్వాత పత్రికల సమక్షంలో మాట్లాడదాం జూపల్లి గారితో అన్ని విషయాలు. గౌరవ మంత్రి గారు మరి ముఖ్యమంత్రి గారు పంపితేనే వస్తున్నాడని మేము అనుకున్నాం. మరి ఆయన రాలేదు, ముఖం చాటేసినాడు. ఇప్పుడు ఎక్కడో కూర్చొని మళ్ళీ సేమ్ డైలాగులు, మళ్ళీ చేతగానుడికి మాటలు ఎక్కువ అని, సవాల్ స్వీకరించే సత్తా లేదు, ఇచ్చిన మాట నిలబెట్టుకునే తెలివి లేదు, మళ్ళీ ఎక్కడో కూర్చుని పనికిమాలిన డైలాగులు కొడతా ఉన్నారు. గురుకులాల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలపై చర్చకు సిద్దమని ప్రకటించిన మంత్రులు గన్ పార్క్ వద్ద బైఠాయించారు. బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రులు ఎవరు వచ్చినా చర్చకు సిద్దమన్న మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ వెల్లడించారు. చర్చకు సిద్దమంటూ అమరవీరుల స్తూపం వద్ద కూర్చుని అనంతరం అక్కడి నుంచి సీఎల్పీ కార్యాలయానికి వెళ్లారు. మొత్తం కొనుగోలు కూడా పప్పు దినుసులతో సహా అన్ని రకాల వస్తువులు ఉంటే కూడా 2,000 కోట్ల రూపాయల టెండర్ కాదు. నువ్వు 2,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటావు, 3,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటావు. నాలుకనా తాటిమట్టనా? తాటిమట్ట అంటే శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలుగా, మాజీ మంత్రులుగా ఒక చట్టసభల పట్ల గౌరవం ఉంటుంది. వాళ్ళ ముందర చర్చ చేయడానికి సిద్ధం, లేదా చట్టసభలో చర్చ చేస్తా ఉన్నాం. ఆ దానికి సిద్ధమైతే మేము సిద్ధం. మేము ఎక్కడా ఓడ పెడతా ఉన్నాడు, ఏదో మేము తప్పించుకొని, అరే ఇది జంక్షన్, తెలంగాణ స్ఫూర్తికి జంక్షన్ ఇది. మేము రెడీగా ఉన్నాం. మేము మా పార్టీ కార్యాలయంలో కూర్చొని రమ్మంటారు, లేదా కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ కార్యాలయంలో కూర్చోలే. దిస్ ఇస్ ఎ పబ్లిక్ ప్లేస్. మేము ప్రెస్ క్లబ్ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఎవరితో పడితే అంతటి చర్చకు సిద్ధం లేము. ఎవరికి పడితే దానికి జవాబు చెప్పడానికి రాజ్యాంగం మీద ప్రమాణం చేయలే. నాకు తెలిసిన, నాకున్న సమాచారాన్ని ఎవరితో పడితే అంతో షేర్ చేసుకోవద్దని ప్రమాణం చేసిన శాసనసభ్యులతోటి, మాజీ మంత్రులుగా ఉన్నటువంటి ప్రస్తుత శాసనసభ్యులతోటి శాసనసభలో కానీ ఎక్కడైనా చర్చ చేయడానికి సిద్ధం. ఇది న్యాయమా కాదా మీరే ఆలోచన చేయండి. అదేవిధంగా నేను మరొక్కసారి కోరుతా ఉన్నా, పాత్రికేయులందరినీ ఆయన దగ్గర ఉన్న ఆధారాలతో చూపెట్టమనండి.
లేదా ఈ యొక్క ఆరోపణలు మొత్తం కొనుగోలుకు సంబంధించినటువంటి మొత్తం సంఖ్య నెంబర్ 2,000 కోట్ల 5,000 కోట్ల 10,000 కోట్ల మేము తప్పు చెప్తే ఆయన కరెక్షన్ చేసి చూపెట్టమనండి. టెండర్ ప్రక్రియలో మఫతులాలు వచ్చిందా ఇంకో దఫతులాలు వచ్చిందా నాకేం సంబంధం, నేను గంట దాకా చూస్తామా? టెండర్లకు సంబంధించి అధికారులకు సంబంధించి పారదర్శకంగా ఉందా లేదా అనేది నాకు ముఖ్యం. టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా బరాబర్ ఉన్నది. అయినా వీళ్ళందరూ ప్రవీణ్ కుమారో హరీష్ రావు కేటీఆర్ మాట్లాడుతూ ఉంటే నేను పెద్ద ఆయన చంద్రశేఖరరావు గారిని కోరుతా ఉన్నా, ఒక్కసారి వీళ్ళని అదుపులో పెట్టుకోరు, లేకపోతే మీకు చెడ్డ పేరు వస్తుంది. మీరు రావాలంటే వీళ్ళు ఇదో ఇటువంటి అన్ని దగులుబాజీ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా బెంగళూరు శివార్లలోని ఓ రాళ్ల క్వారీలో పనిచేస్తున్న కార్మికులపై భారీ బండరాయి పడి 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా బీహార్కు చెందిన వలస కార్మికులుగా అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మాదపట్టణంలో ఉన్న ఓ స్టోన్ క్రషర్ సైట్లో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోజువారీ కూలీలుగా పనిచేస్తున్న కార్మికులు క్వారీలో ఎప్పటిలాగే పనులు చేస్తుండగా సుమారు 60 అడుగుల ఎత్తు నుంచి ఒక్కసారిగా ఓ భారీ బండరాయి వారిపైకి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో బండరాయి కింద నలిగిపోయి 7 కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాద సమయంలో అక్కడ మొత్తం 18 మందికి పైగా కార్మికులు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది. మృతులంతా బీహార్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించిన పోలీసులు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని శిథిలాలను తొలగిస్తూ ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అని గాలిస్తున్నారు. క్వారీ నిర్వహణలో భద్రతా ప్రమాణాల ఉల్లంఘన ఏమైనా జరిగిందా, నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్పై బాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లతో రష్యా భీకర దాడులకు పాల్పడింది. రష్యా దాడులతో కీవ్ నగరం గంటల తరబడి బాంబుల మూతలతో దద్దరిల్లింది. పలు నివాస భవనాలు ధ్వంసం కాగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. భయాందోళనలకు గురైన ప్రజలు బంకర్లు, మెట్రో స్టేషన్లలో తలదాచుకున్నారు. రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తారాస్థాయికి చేరాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లక్ష్యంగా రష్యా విరుచుకుపడింది. ద్నీపర్ నదికి ఇరువైపులా ఉన్న కీవ్లోని మొత్తం 10 జిల్లాలపై రష్యా దాడుల ప్రభావం పడింది. అనేక బహుళ అంతస్తుల భవనాలు దెబ్బతిన్నాయి. రష్యా దాడుల్లో 11 మంది మరణించారని, అనేక మంది గాయపడినట్లు కీవ్ మేయర్ విటాలీ కీఫ్లో వెల్లడించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఇతర ఉన్నతాధికారుల హెచ్చరికలతో అప్రమత్తమైన కీవ్ నగరవాసులు ప్రాణభయంతో ముందుగానే మెట్రో స్టేషన్లలోకి పరుగులు తీశారు. ఈ దాడులు కీవ్ నగర వ్యాప్తంగా విధ్వంసం సృష్టించాయి. డెస్నియార్స్కీ జిల్లాలో ఓ 9 అంతస్తుల భవనం పాక్షికంగా ధ్వంసం కాగా అందులో పలువురు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హోలోస్కీవ్స్కీ జిల్లాలో ఓ బహుళంతస్తుల భవనంపై మంటలు చెలరేగాయి. కొన్ని చోట్ల శిథిరాల కింద పలువురు ఇరుక్కుపోయారు. అనేక జిల్లాల్లో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల కాలంలో ఉక్రెయిన్ సైన్యం కూడా రష్యాలోని సైనిక స్థావరాలు, ఇంధన కేంద్రాలపై డ్రోన్లతో సుదూర దాడులు చేస్తోంది. దీనివల్ల రష్యాలో ఇంధన కొరత ఏర్పడి సరఫరాకు అంతరాయం కలుగుతోంది. ఈ దాడులకు ప్రతీకారంగానే రష్యా ఇప్పుడు కీవ్పై పగబట్టి దాడులను ఉధృతం చేసింది. ఇది శత్రువులు చేస్తున్న అత్యంత క్రూరమైన దాడి అని కీవ్ మేయర్ అభివర్ణించారు. ప్రజలెవరూ కూడా షెల్టర్ల నుంచి బయటకు రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్తో సాగుతున్న సుదీర్ఘ యుద్ధం రష్యాకు సరికొత్త అంతర్గత సవాళ్లను తెచ్చిపెడుతోంది. దేశీయంగా తీవ్రమైన పెట్రోల్ కొరతను ఎదుర్కొంటున్న రష్యా ఇప్పుడు ఇంధనం కోసం భారత్ సహాయం కోరింది. ఉక్రెయిన్ డ్రోన్ దాడుల కారణంగా రష్యాలోని కీలక చమురు శుద్ధి కర్మాగారాలు దెబ్బతినడంతో అక్కడ భారీ ఇంధన సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలో సముద్ర మార్గం ద్వారా భారత్ నుంచి రష్యాకు పెట్రోల్ సరఫరా ప్రారంభమైనట్లు అంతర్జాతీయ పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. రష్యాలోని అన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం ఇంధన కొరత సెగలు రేపుతోంది. ఎండాకాలంలో రష్యాలో పెట్రోల్ డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది.
అక్కడ ప్రతిరోజు కనీసం 1,10,000 టన్నుల ఇంధన వినియోగం జరుగుతుంది. అయితే ఉక్రెయిన్ దాడుల వల్ల స్థానికంగా ఉత్పత్తి పడిపోవడంతో రష్యా అంతటా ఇంధన రేషనింగ్ విధించారు. పెట్రోల్ ధరలు అక్కడ రికార్డు స్థాయికి చేరాయి. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి రష్యా ప్రతి నెల వివిధ దేశాల నుంచి 4 లక్షల టన్నుల గ్యాసోలిన్ను దిగుమతి చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే పొరుగు దేశమైన బెలారస్తో పాటు భారత్ నుంచి కూడా అత్యవసరంగా ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటోంది. ఇప్పటికే భారత్ నుంచి కనీసం 60,000 మెట్రిక్ టన్నుల గ్యాసోలిన్తో కూడిన 2 భారీ ఆయిల్ ట్యాంకర్లు రష్యాకు బయలుదేరినట్లు సమాచారం. ఈ దిగుమతులను సులభతరం చేసేందుకు రష్యా పార్లమెంట్ తమ పన్ను చట్టాలను సైతం సవరించింది. డెలివరీ ఖర్చులు, ధరలకు అనుగుణంగా ప్రత్యేక సబ్సిడీలను కూడా క్రెమ్లిన్ ప్రకటించింది. ఒకవైపు రష్యాకు భారత్ పెట్రోల్ ఎగుమతి చేస్తుంటే మరోవైపు రష్యా నుంచి రికార్డు స్థాయిలో ముడి చమురును మన దేశం దిగుమతి చేసుకుంటోంది. పశ్చిమాసియాలో హర్ముజ్ జలసంధి మూతపడి ఇతర దేశాల నుంచి చమురు సరఫరాకు అంతరాయం కలిగింది. ఈ నేపథ్యంలో భారతీయ రిఫైనరీలు రష్యన్ చమురును రికార్డు స్థాయిలో కొనుగోలు చేశాయి. జూన్ నెలలో భారత్ దిగుమతి చేసుకున్న మొత్తం చమురులో సగానికి పైగా రష్యా నుంచే రావడం గమనార్హం. రష్యా నుంచి భారత్ రోజుకు సుమారు 27 లక్షల బ్యారెళ్ల రష్యన్ ముడి చమురును దిగుమతి చేసుకొని సరికొత్త రికార్డు సృష్టించింది. తెలంగాణ రక్షణ సేన తలపెట్టిన భూ పోరాటాన్ని అడ్డుకున్న పోలీసులు టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవితను అరెస్టు చేశారు. భూ పోరాటం కోసం ధర్నా చేసేందుకు వందలాది మంది ఉద్యమకారులు ఉదయం 6 గంటలకే బోడుప్పల్కు చేరుకున్నారు. ధర్నాకు అనుమతి లేదంటూ భూ పోరాటం కోసం ఏర్పాటు చేసిన టెంట్లను పోలీసులు తొలగించి ఉద్యమకారులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మేడిపల్లి ప్రాంతానికి కవిత చేరుకోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. హెచ్ఎండిఏ లేఅవుట్లోని బొడ్రాయి వద్ద బోనం ఏర్పాటు చేసి కవిత పూజ చేశారు. అనంతరం పోలీసులు కవితను అరెస్టు చేసి వాహనంలో బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈరోజు తెలంగాణ భూ పోరాటంలో ఉద్యమకారుల కోసం 250 గజాల కవితకి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందో హామీ నెరవేర్చాలని కల్వకుంట్ల కవితక్క గారి ఆధ్వర్యంలో ఈ భూ పోరాటానికి వచ్చాము. పోలీసులు అన్యాయంగా ఉద్యమకారులను అరెస్ట్ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. వీళ్ళ వైఖరి మానుకోవాలి. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే బూటకు హామీ ఇచ్చి 250 గజాల జాగా 20,000 పెన్షన్ అని చెప్పి కాంగ్రెస్ డిక్లరేషన్ చేసిందో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉద్యమకారులకు ఏదైతే జాగా ఇస్తా అన్నదో అది 100% ఇవ్వాల్సిందే. దీనికోసం కవితక్క గారి ఆధ్వర్యంలో ఎంతకైనా పోరాటానికి సిద్ధం, భూ పోరాటానికి సిద్ధం ఉంటాం తెలియజేసుకుంటాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఈ కాంగ్రెస్ పార్టీకి దీంట్లో ఉన్న నాయకులకి ఉండబోదు. ఎప్పుడు అసెంబ్లీ సమావేశపరచాలనో మీరు ఏం పగలదీస్తారో అసెంబ్లీలో కూడా మాకు తెలుసు. తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు ఆ డేట్ కూడా ప్రకటిస్తాం.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమిరెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాజా వివరాలు మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమా డీఎస్పీ భీమిరెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు ఈ ఉదయం నుంచి కూడా కొనసాగుతున్నాయి. దాదాపుగా 7 గంటల నుంచి కూడా ఈ ఏసీబీ సోదాలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. దాదాపుగా ఆయన నివాసం వద్ద మనం ఇక్కడితో పాటు మరో 20 ప్రాంతాల్లో ఈ ఏసీబీ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమిరెడ్డి నివాసంలో ఈ ఏసీబీ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. నార్సింగ్లోని వెసెల్లా మెడోస్ విల్లాస్ సోదాల్లో చేస్తున్నారు. మనం అదే ప్రాంతంలో ఉన్నాము. అయితే తెల్లవారుజామున 5 గంటల నుంచి కొనసాగుతున్న సోదాలు దాదాపుగా 7 గంటలు కావస్తున్నాయి. ఇంకా కూడా ఏసీబీ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. ఇది హైదరాబాద్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పనిచేశారు ఈ భీమిరెడ్డి. గతంలో వనస్థలీపురం, జైరాబాద్, బాలనగర్ పోలీస్ స్టేషన్లో కూడా పనిచేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. డీఎస్పీగా పటాన్చెరులో కూడా పనిచేశారు. ప్రస్తుతం డీజీపీ ఆఫీస్లోని కంప్యూటర్ సర్వీసెస్లో పనిచేస్తూ ఉన్నారు. భారీగా అక్రమాస్తులు గుర్తించిన ఆ ఏసీపీ అధికారులు ఆ దిశగా కూడా ఇప్పుడు సోదాలు అనేవి నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. అయితే 7 గంటలుగా కొనసాగుతున్న ఈ ఏసీబీ సోదాలు ఇప్పుడే ఆయన నివాసంలో సోదాలు జరిగేటప్పుడు మద్యం సంబంధించి బాటిల్స్ కూడా గుర్తించారు. దీంతో ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా ఇక్కడ చేరుకున్న దాదాపుగా భారీగా బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు కూడా ఎక్కువగా ఉండడంతో దానికి సంబంధించి లెక్కించేందుకు కూడా యంత్ర పరికరాలను తీసుకొచ్చినట్లుగా ఇప్పుడే పోలీసులు ఈ లోపలికైతే వెళ్ళడం జరిగింది. అయితే వీళ్ళ బంధువుల ఇంటితో పాటు ఆయన స్నేహితుల నివాసాలు, కొంతమంది ఆయనకి అనుచరులు, మద్దతుదారులు ఉంటారు, వాళ్ళ నివాసాలు. అయితే గతంలో ఆయన పనిచేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన శాలరీలు అలాగే అక్రమాస్తులు ఏమైనా కూడగట్టారనే కోణంలో కూడా వచ్చిన ఫిర్యాదుల మేరకు ఏసీబీ ఇంకా సోదాలు నిర్వహిస్తుంది. ఆయన బంగారు ఆభరణాలతో పాటు నగదు కూడా గుర్తించారు. అలాగే మద్యం బాటిల్స్ కూడా చాలా గుర్తించారు. అయితే ఆయన విలువైన పత్రాలు ఏవైనా ఉంటాయి ఆ పత్రాలకు తగ్గట్టు కూడా ఆయన నుంచి తన వివరాలు సేకరిస్తున్నారు. అలాగే కొంతమంది ఏసీబీ అధికారులు కంప్యూటర్ ల్యాప్టాప్లు తీసుకొచ్చి ఈ ల్యాప్టాప్ల ద్వారా ఏమైనా ల్యాండ్స్, విల్లాసు అలాగే భూములకు సంబంధించి వ్యవసాయ భూములు ఏమైనా ఉన్నాయో ఆ ఖాతా నెంబర్లన్నీ కూడా చెక్ చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే డబ్బులు లెక్కించేందుకు యంత్రాలను కూడా తీసుకెళ్లారు. అలాగే బంగారు ఆభరణాలు, ఈ మిగతా ఏవైతే ఇప్పటి వరకు గుర్తించిన వస్తువులన్నింటినీ కూడా ఏసీపీ అధికారులన్నీ ఒక దగ్గర తీసుకొచ్చి పైనుంచి సోఫా సెట్లు అలాగే కిందన మొత్తం కూడా పెట్టి ఉంచారు. నగదు అలాగే మద్యం బాటిళ్ళు, ఈ బంగారు ఆభరణాలు ఇవన్నీ కూడా ఉంచి లెక్కిస్తున్నారు. దాదాపుగా ఇక్కడ ఈ నివాసంతో పాటు మరికొంత 20 ప్రాంతాల్లో కూడా ఈ ఏసీబీ సోదాలు ఏకకాలంలో జరుగుతున్నాయి. 7 గంటలకు పైగా ఏసీబీ అధికారులందరూ కూడా బృందాలుగా విడిపోయి మొత్తం కూడా సోదాలు అనేవి నిర్వహిస్తున్నారు. దాదాపుగా సాయంత్రానికి కొంత కొలుక్కు వచ్చే అవకాశం ఉంది. అంటే అక్రమ ఆస్తులు ఎన్ని కూడగట్టారు, ఈ నుంచి వివరాలు సేకరిస్తుంది. దీనికి ఉన్న ఆస్తులకు, నగదుకు పొంతన ఏమైనా లేకపోతే వాటిని అన్ని సీజ్ చేసే అవకాశం ఉంది. అవకాశం ఉంటే అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని కూడా మనకి ఏసీబీ అధికారులు విశ్వసనీయ సమాచారం కూడా అందించిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ అశోక్తో కలిపి సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. 2026-27 ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చేయడంపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం హైదరాబాద్ ఎర్రమంజిల్ పౌర సరఫరాల భవన్లో మిషన్ K100 ప్రారంభించింది. ఈ నిర్దిష్ట సమయ కార్యాచరణ ప్రణాళిక ప్రారంభం పురస్కరించుకుని పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఎం స్టీఫెన్ రవీంద్ర అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది. ఖరీఫ్ పంట చేతికి వచ్చేలోపు ధాన్యం నిల్వలు, రవాణా, ఆర్థికపరమైన అడ్డంకులు వెంటనే పరిష్కరించడమే ఈ సమావేశం ప్రధాన లక్ష్యమన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పలు హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఉప్పల్ రింగ్ రోడ్డులోని పలు హోటళ్లలో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు గుర్తించిన అధికారులు యాజమాన్యానికి 25,000 రూపాయల జరిమానా విధించి నోటీసులు జారీ చేశారు. స్టోర్ రూమ్, డైనింగ్ హాల్లో అపరిశుభ్రత, మాంసాహార పదార్థాలను నిల్వ చేయడం, సిబ్బంది పరిశుభ్రత పాటించకపోవడం వంటి ఉల్లంఘనలను గుర్తించారు. ప్రజారోగ్య పరిరక్షణ కోసం ఆహార భద్రతా నిబంధనలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలపై ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
ఈ ఏడాది అన్ని దేశాల్లో వర్షాలు సమృద్ధిగా కురవాలని తిరుమల వెంకటేశ్వర స్వామిని ప్రార్థించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఈ ఏడాది తక్కువ వర్షాలు కురుస్తాయని ప్రపంచం ఆందోళన చెందుతుంది అన్నారు. మన దేశంలో మంచి వర్షాలు కురిస్తేనే అవసరాలు తీరుతాయని, వర్షాలు కురవాలని ప్రార్థించారన్నారు. ప్రతి నీటి చుక్కను వృధా కాకుండా కాపాడుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడుకొండలవాడి యొక్క దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను కానీ మనమందరం కానీ భగవంతుని ప్రార్థించాల్సింది ప్రస్తుత పరిస్థితుల్లో ఒకటే. ప్రకృతి కారణంగా ఈ సంవత్సరము చాలా తక్కువ వర్షాలు వస్తాయని ప్రపంచమంతా కూడా ఆందోళన చెందుతా ఉంది. జూన్ మాసంలో రావాల్సినటువంటి వర్షాలలో కొన్ని ప్రాంతాలలో 40%, కొన్ని ప్రాంతాలలో 50% తక్కువ వర్షపాతం నమోదైంది. ఇది చాలా ఆందోళనకరమైనటువంటి అంశం. ఈ సందర్భంగా కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించేది ఒకటే. మన దేశంలోనే కాదు ప్రపంచమంతా కూడా ఈ సంవత్సరం మంచి వర్షాలు రావాలని, ప్రజలకు ఏ కష్టం రాకుండా చూడాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్ మరోసారి ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీ 9వ సమీక్ష సందర్భంగా భారత్ తన వాదనను బలంగా వినిపించింది. ఉగ్రవాది అని ఉగ్రవాదాన్ని సమర్థించేందుకు ఎలాంటి సాకులు వెతకకుండా ప్రపంచ దేశాలు కలిసికట్టుగా పోరాడాలని ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధి హరీష్ పర్వతనేని పిలుపునిచ్చారు. ఉగ్రవాద నిర్మూలనలో ద్వంద్వ ప్రమాణాలను విడనాడాలని ఆయన కోరారు. దశాబ్దాలుగా సీమాంతర ఉగ్రవాదంతో భారత్ తీవ్రంగా నష్టపోయిందని, ఈ కిరాతక భావజాలాన్ని వేరుతో సహా పికిలించి వేయాలని ఆయన అన్నారు. ఉగ్రవాద దాడుల వ్యూహకర్తలు, వారికి నిధులు సమకూర్చేవారు, ఆశ్రయం కల్పించేవారిని జవాబుదారీ చేసి చట్టం ముందు నిలబెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఉగ్రవాదులు కొత్త టెక్నాలజీలను దుర్వినియోగం చేయడం పట్ల భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సాంకేతిక సాధనాలు వారి చేతుల్లోకి వెళ్లకుండా చూడటంలో ఐరాస సభ్య దేశాలు ఇప్పటికీ ఒక ఏకాభిప్రాయానికి రాలేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఉగ్రవాద వ్యతిరేక పోరుపై అంతర్జాతీయంగా తీసుకురావాల్సిన సమగ్ర చట్టం దాదాపు 3 దశాబ్దాలుగా పెండింగ్లో ఉండటంపై భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. దక్షిణ అమెరికా దేశం వెనుజువేలాలో జంట భూకంపాలు బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. తాజా అధికారిక లెక్కల ప్రకారం మృతుల సంఖ్య 2200 దాటింది. మరో 11,000 మందికి పైగా తీవ్రంగా గాయాల పాలయ్యారు. శిథిరాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు నిర్విరామంగా శ్రమిస్తున్నాయి. ఈ ప్రకంపనల ధాటికి ముఖ్యంగా లాగ్వైరా రాష్ట్రంలో విపరీతమైన ఆస్తి ప్రాణనష్టం జరిగింది. వందలాది భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. శిథిరాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు వెనుజువేలా విపత్తు నిర్వహణ బృందాలతో పాటు విదేశాల నుంచి వచ్చిన రెస్క్యూ టీంలు రేయింబవళ్లు శ్రమిస్తున్నాయి. భూకంపం సంభవించి దాదాపు వారం రోజులు గడుస్తూ ఉండటంతో శిథిరాల కింద ఎవరైనా ప్రాణాలతో ఉండే అవకాశాలు క్రమంగా సన్నగిల్లుతున్నాయి. అధికారుల బృందాలు ఇప్పుడు తమ ఆపరేషన్ను ప్రాణాలతో రక్షించడం స్థాయి నుంచి మృతదేహాలను వెలికి తీయడం దశకు మారుస్తున్నారు. భూకంపం కారణంగా నిరాశ్రయులైన వారికి తాత్కాలిక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని వెనుజువేలా ప్రభుత్వం వెల్లడించింది. ఎండ వేడికి భూమిపై ఉన్న ప్రాణులు మాత్రమే కాదు, సముద్రాల్లోని జలచరాలు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. భూతాపం ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా సముద్రాలు మునుపెన్నడూ లేని విధంగా వేడెక్కుతున్నాయి. ఈ ఏడాది జూన్ నెలలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకున్నాయని యూరోపియన్ యూనియన్ కు చెందిన కోపర్నికస్ వాతావరణ పరిశోధకులు వెల్లడించారు. ఈ వేడి కారణంగా సముద్ర పర్యావరణ వ్యవస్థలు, మత్స్య సంపద తీవ్ర ప్రమాదంలో పడ్డాయి. రాబోయే ఎల్నినో ప్రభావంతో ఈ పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూమిపై ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లే సముద్రపై నీరు కూడా రికార్డు స్థాయిలో వేడెక్కుతోంది. EU మెరైన్ సైంటిస్టుల నివేదిక ప్రకారం జూన్ నెలలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 21 డిగ్రీల సెల్సియస్ ను తాకాయి. గత 3 ఏళ్లుగా ధ్రువ ప్రాంతాలు మినహా మిగతా ప్రపంచ మహాసముద్రాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. సముద్రం అడుగున వేడి పెరగడం వల్ల అక్కడ ఉండే చేపలు, ఇతర జీవరాశులు తమకు అనుకూలమైన చల్లని నీటిని వెతుక్కుంటూ వలస వెళ్తున్నాయి. దీనివల్ల మత్స్యకారుల చేపల వేటపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. రాబోయే ఎల్నినో వాతావరణ మార్పుల కారణంగా ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగి సముద్రంలో వడగాలులు ఏర్పడే ప్రమాదముందని కోపర్నికస్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ సమంతా బర్గెస్ హెచ్చరించారు.
వాతావరణ మార్పుల వల్ల వెలువడుతున్న అదనపు వేడిలో దాదాపు 90% సముద్రాలే గ్రహిస్తున్నాయి. అయితే వేడి నీరు ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ ను పీల్చుకోలేదు. దీనివల్ల 3 ప్రధాన ముప్పులు పొంచి ఉన్నాయి. సముద్రపు నీరు ఆమ్లంగా మారుతుండటంతో కాల్షియం కార్బొనేట్ తో ఏర్పడే పగడపు దిబ్బలు, గవ్వలు, నత్తల వంటి జీవుల మనుగడకు ముప్పు. ప్రపంచ వాతావరణాన్ని నియంత్రించే సముద్ర ప్రవాహాలు నెమ్మదిస్తున్నాయి. దీనివల్ల భూమిపై తీవ్రమైన వాతావరణ మార్పులు వస్తాయి. ఒకవైపు మంచు ఖండాలు కరగడం, మరోవైపు వేడికి సముద్రపు నీరు వ్యాకోచించడం వల్ల సముద్ర మట్టాలు ప్రమాదకరంగా పెరుగుతున్నాయి. గత 2-3 ఏళ్లుగా సముద్ర ఉష్ణోగ్రతలు తగ్గకపోవడం శాస్త్రవేత్తలను కలవరపెడుతోంది. రాబోయే నెలలో సముద్రాలతో పాటు భూ వాతావరణంలోనూ ఉష్ణోగ్రతలు కొత్త రికార్డులు సృష్టిస్తాయని వారు అంచనా వేస్తున్నారు. ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తున్న ఈ మార్పులు భవిష్యత్తులో మానవాళికి పెనుముప్పుగా మారనున్నాయనడంలో సందేహం లేదు.